ప్రభాకర్ గారి దగ్గరకు వద్దాం. ఎందుకంటే ప్రభాకర్ గారు మీరు మాట్లాడే ముందు మీ నాయకుడు వెళ్ళి పరామర్శించారు, ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిపించుకున్న పరామర్శించారు, రెండు పరామర్శలే. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఈ రెండు చూసి మీ దగ్గరకు వద్దాం. ఒకసారి అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ మై పార్టీ విన్ ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేదు. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాట తీసి కూర్చోబెట్టే వ్యక్తి. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీల్ని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ రైట్. సో జూపూడి ప్రభాకర్ గారు, మీ నాయకుడు మాట్లాడింది కూడా చూద్దాము. ఇప్పుడు ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. డిప్యూటీ సీఎం, లా అండ్ ఆర్డర్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్కి నడిపేప్పుడు 5 ఏళ్ల పాటు మీరు ఛిద్రం చేసి చండాలం చేసిన వ్యవస్థల్ని సరిదిద్దటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో కొంత ముందడుగు వేశారు వాళ్ళు. ఈ క్రమంలో రౌడీ షీటర్లని డీల్ చేసేప్పుడు దాంట్లోకి కులం తీసుకొచ్చి క్యాస్ట్ కార్డు 7 లేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి రాడు అనే మాట వాళ్ళు పదే పదే అంటుంటారు. ఆ క్యాస్ట్ కార్డు వాడటం ద్వారా ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి కదా సార్, కొంత నిదానంగా వెళ్ళొచ్చు కదా మీరు. ఇప్పుడే క్యాస్ట్ బయటికి తీయాలా? సార్ వాసుదేవన్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, మా గాదన్నకి, తర్వాత మా అబ్దుల్లన్నకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఐ హోప్ వినపడుతుందని భావిస్తున్నాను. వినిపిస్తుంది. ముందుగా ఈ మధ్య క్యాబినెట్ షఫలింగ్ ఏమైనా జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో? జరగలేదు కదా? ఓకే. ది పర్సన్ హూ హస్ టు టాక్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ ప్రాబబ్లీ హోమ్ మినిస్టర్ అనుకుంటా. కులం ఏమన్నా పోయిందండి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఈ మధ్యకాలంలో? కులాన్ని ఏమన్నా తీసేస్తున్నట్టు వీరేశలింగం పంతులు గారి లాగా, లేదా గురజాడ అప్పారావు లాగా ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా రాజకీయ పార్టీలు ఏమైనా వచ్చాయా? లేదు కదా. అలాంటి జీవోలు కూడా ఏమి లేవు కదా వాసుదేవన్ గారు? లేవండి. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని నేను మీ ముందు ఒక చిన్న విన్నపాన్ని నేను పెట్టదలుచుకున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారు తన ఓన్ స్టైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా అతనికి ఒక విధమైనటువంటి శత్రు వైఖరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల శత్రు వైరుధ్యం మాత్రమే ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని నేనైతే చూస్తాను. ఎందుకంటే ఇందాక గాదెన చెప్పినట్టుగా అనేకమైన సమాజంలో మార్పులకి శ్రీకారం చుట్టే క్రమంలో ఒక రాజకీయ పార్టీ ఉంటే సంతోషపడతాం. బట్ ది ప్రాబ్లం విత్ పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను పర్సనల్గా వస్తున్నాను ఇక్కడ, ఆ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో, ఎందుకంటే ప్రజారాజ్యం నుంచి కొనసాగుతున్నటువంటి పెద్ద పెద్ద మేధావులు వెళ్ళిపోయారు. మిత్ర గారు వెళ్ళిపోయారు, పద్మనాభరావు గారు వెళ్ళిపోయారు, ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత మనం అదేంటో మన పరిగెడుకునే బ్యాచ్ అంతా ఒకటి జనసేనలో ఈ రోజు ఉంది. ఒక 4-5 అనుకుంటా. గాదెన్నతోటి ఒక ప్రాబ్లం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రాబ్లం. ఆ పార్టీలో ఉన్నటువంటి శివశంకర్ గారు ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయనతో ఒక ప్రాబ్లం. అట్లనే మన బొలిశెట్టి సత్యనారాయణ గారు అనుకుంటా, నాకు తెలిసి వైజాగ్ నుంచి ఇప్పుడు లేడు, ఆయన ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోయాడు. ఆయనతో ఒక 4-5 ఒక మేధావి వర్గం ఉంది, చాలా పుస్తకాలు చదివారు. బట్ మిగతా 3
నాకు అప్రస్తుతం, ఎందుకంటే గాదన్న మానవ హక్కుల గురించి మాట్లాడదు కాబట్టి తన ఆవేదనని ఆ పార్టీలో ఉండి అప్పుడప్పుడు వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి ఐ సెల్యూట్ హిమ్. అబ్దుల్లా గారు అయితే బషీర్ అహ్మద్ గారు బషీర్ అహ్మద్ గారు పచ్చి రాజ్యాంగాన్ని ఎలా ఉండాలనేది మనకి రాజ్యాంగ సూత్రాల్ని లేకపోతే 49ని చదివి వినిపించాడు, సంతోషపడదాం. ఇప్పుడు నేను లేపినటువంటి 2 క్వశ్చన్స్, కులం నాకు అనవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిన్న బాబు తక్కువ తిట్టాడు మమ్మల్ని, అంతకుముందు అయితే వైఎస్ఆర్సీపీ గూండా నా కొడకల్లారా చెప్పు తీసుకున్నాడు. అది చూడండి, ఇప్పుడు ఒకసారి వినండి, అది చూడండి, చెప్పు తీసుకున్నాడు, ఒకసారి వినండి ఇప్పుడు ఆయన మాట్లాడింది. మీరు నేను చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాగే చెప్తున్నాను. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తాను కదా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఇందాక ఆయన ఇప్పుడు అన్నది మీరు అన్నారు, ఇందాకే చెప్పాం 3 ఏళ్ళు ఆగచ్చు కదా సార్, ఎందుకు ఈ మధ్య మాట్లాడించుకోవడం సార్? ప్రతిపక్ష పార్టీగా మేము 5 ఏళ్ళు అవుతాం, కానీ ప్రజా సమస్యల మీద పోరాడతాం. ప్రజా సమస్యల మీద పోరాడితే తొక్కి నారదీయటం, ఈయన నాకు తెలిసి గోంగూర నారదీసే గోగాకు పొలాల్లో ఏమైనా పనిచేసి చేయడం నాకు తెలియదు. లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తాట తీస్తాం, నారదీస్తాం, ఒళ్ళు బగలు కొడతాం, ఈ ఒక రౌడీలాగా తయారైపోయాడు. ఎందుకంటే ఇది కొన్ని పుస్తకాల ప్రభావం, కొంత కన్వీనియంట్ పాలిటిక్స్ ని నడిపే క్రమంలో. నంబర్ 1 మై క్వశ్చన్ ఇస్ దట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి పోర్ట్ఫోలియోస్ మార్చలేదు అని నేను అడిగారా? నేను ఎందుకు అడిగానంటే మార్చలేదని. ఆ హుటాహుటిన సింగపూర్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సాయి కృష్ణ విషయంలో లా అండ్